4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ట్రంప్ రాకతో అమెరికాకు యూరప్కు మధ్య డివిజన్ అన్ని రకాలుగా పెరిగింది. ఎకనామిక్ డివిజన్ పెరిగింది. యూరోపియన్ దేశాలపైన ట్రంప్ టారిఫ్స్ విధిస్తానంటూ బెదిరిస్తున్నాడు. సెక్యూరిటీ అండ్ మిలిటరీ రీత్యా గ్యాప్ పెరిగింది. యూరప్ డిఫెన్స్ కోసం తానే ఖర్చు పెట్టుకోవాలి, అమెరికా పెట్టదు అంటూ హెచ్చరిస్తున్నాడు ట్రంప్. హెచ్చరించడమే కాదు, ట్రంప్ ఫస్ట్ టర్మ్లో యూరప్ కనీసం తమ జీడిపిలో 2% డిఫెన్స్ పైన ఖర్చు పెట్టాలని ట్రంప్ శాసిస్తే యూరోపియన్ దేశాలు అంగీకరించాయి కూడా. 27 కంట్రీస్లో దాదాపు 23 కంట్రీస్ వరకు కూడా అంగీకరించాయి. అలాగే ఇప్పుడైతే ఏకంగా 5% ఆఫ్ జీడిపి డిఫెన్స్ పైన పెట్టాలని ప్రెషర్ తెస్తున్నాడు. అలాగే నాటో నుంచి యుఎస్ విత్డ్రా అవుతుందా అని చర్చ నడుస్తుంది. ట్రంప్ మనసులో మాట ఇలాన్ మస్క్ చెప్తాడంటారు. ఇలాన్ మస్క్ ఇప్పటికే డిమాండ్ చేశారు, అమెరికా షుడ్ కమ్అట్ ఆఫ్ నాటో నుంచి బయటికి రావాలి అని. అలాగే యూరోపియన్ దేశాలని ట్రంప్ హెచ్చరిస్తున్నాడు పొలిటికల్గా, ఎకనామిక్గా, మిలిటరీగా. మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ డెన్మార్క్, నాటోలో సభ్యదేశం. గ్రీన్లాండ్ విషయంలో అమెరికన్ కాంగ్రెస్కు ఇచ్చిన స్పీచ్లో కూడా ట్రంప్ క్లియర్గా చెప్పాడు, గ్రీన్లాండ్ ప్రజలకు అపీల్ చేస్తున్నాం, మీరు అమెరికాలో భాగం కండి, ఏదో రకంగా గ్రీన్లాండ్ను అమెరికా తీసుకుంటుంది అని ఓపెన్గా ప్రకటించేశాడు. సో ఇలా యూరోపియన్ దేశాల సావర్నిటీనే అమెరికా ప్రశ్నిస్తున్నాడు. మిలిటరీ రూపంలో కానీ, ఎకనామిక్ రూపంలో కానీ ఒత్తిడి తెచ్చైనా డెన్మార్క్లో భాగమైన గ్రీన్లాండ్ను అమెరికా తీసుకుంటుంది అని ట్రంప్ నేరుగా హెచ్చరించాడు. ఇక ఈ గ్యాప్ కాస్త ఎక్కడి దాకా పోయిందంటే, యూరోప్కు ప్రధాన శత్రువైన రష్యాకు అమెరికా మద్దతు ప్రకటించింది. పుటిన్ మాట్లాడాల్సిన మాటలన్నీ ట్రంప్ మాట్లాడుతున్నాడు. యునైటెడ్ నేషన్స్లో యూరోపియన్ దేశాలు స్పాన్సర్ చేసిన రెజల్యూషన్కు మీద ఓటింగ్కి వస్తే అమెరికా రష్యాతో కలిసి ఓటు వేసింది. అమెరికా, రష్యా, నార్త్ కొరియా, ఇరాన్ ఇవన్నీ ఒకే రకంగా ఓటేసాయి. అంటే ఎక్కడ దాకా పోయిందో చూడండి, ట్రాన్స్ అట్లాంటిక్ డివైడ్ అమెరికాకు యూరోప్కు మధ్య. సో ఇప్పుడు క్వశ్చన్స్ ఏమవుతుందంటే ఈ కాంటెక్స్ట్లో. అంతేకాకుండా యూరోప్ ఉక్రెయిన్ డిఫెన్స్ కోసం గట్టిగా నిలబడితే అమెరికా ఉక్రెయిన్కు మిలిటరీ సాయం కూడా ఆపేసింది. ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు యూరప్ తనను తాను ప్రొటెక్ట్ చేసుకోగలుగుతుందా? కెన్ యూరప్ ప్రొటెక్ట్ ఇట్ సెల్ఫ్ వితౌట్ యుఎస్ సపోర్ట్? అమెరికా మద్దతు లేకుండా ఆ పని చేయగలుగుతుందా అనేది క్వశ్చన్. మనకు సెకండ్ వరల్డ్ వార్ తర్వాత జరిగిన గ్లోబల్ డెవలప్మెంట్స్లో యూరప్ ఒక రకంగా బలహీనపడింది. పొలిటికల్గా, ఎకనామిక్గా, స్ట్రాటజిక్గా కూడా బలహీనపడి అమెరికాకు ఒక శాటిలైట్గా, ఉపగ్రహంగా మారిపోయింది. నిజంగా చెప్పాలంటే ఈ క్రైసిస్ యూరప్కి ఒక ఆపర్చునిటీ కూడా. తన పాస్ట్ గ్లోరీని తిరిగి అసర్ట్ చేసుకోవటానికి. అందుకే యూరోప్లో కూడా ఫార్ రైట్స్ మొదలు పెడుతున్నారు, మేక్ యూరప్ గ్రేట్ అగైన్ అని. సో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని ట్రంప్ అంటుంటే మేక్ యూరప్ గ్రేట్ అగైన్ అనే టెండెన్సీ కూడా పెరుగుతుంది. ఎందుకంటే యూరప్ ఇవాళ అమెరికా పైన ఆధారపడకుండా మనుగడ సాధించలేని ప్రాంతంగా ఎందుకు మారింది? దీనికి లెటస్ కంపేర్ సమ్ బేసిక్ స్టాటిస్టిక్స్. యూరోప్ జనాభా 742 మిలియన్. అంటే యూరోపియన్ యూనియన్లో ఉన్న దేశాల జనాభా 74 crores. అమెరికా జనాభా 34 crores, 340 మిలియన్. కానీ అమెరికన్ ఎకానమీ, యూరోపియన్ ఎకానమీ దాదాపు ఈక్వల్. దాంతోపాటు ఇక డిఫెన్స్ స్పెండింగ్లో అయితే కంపారిజనే లేదు. లాస్ట్ ఇయర్ యునైటెడ్ స్టేట్స్ $968 బిలియన్, అంటే సుమారు $1,00,000 కోట్ల, 96,800 కోట్ల డాలర్లు, లేదా సుమారు $1,00,000 కోట్ల డిఫెన్స్ పైన ఖర్చు పెట్టిందని అంచనా. $968 బిలియన్. ఇందుకు భిన్నంగా యూరోపియన్ దేశాలన్నీ కలిపి డిఫెన్స్ పైన ఖర్చు పెట్టింది $457 బిలియన్. అంటే అమెరికా డిఫెన్స్ స్పెండింగ్లో సగం కన్నా తక్కువ. $457 బిలియన్ అంటే $45,700 కోట్ల.
సో $968 బిలియన్ ఎక్కడ, $457 బిలియన్ ఎక్కడ, మీరే కంపేర్ చేయండి. అంటే ఆ యూరప్ డిఫెన్స్ స్పెండింగ్ ఈజ్ నాట్ ఈవెన్ హాఫ్ ఆఫ్ అమెరికాస్ డిఫెన్స్ స్పెండింగ్. పోనీ యుక్రెయిన్కి చేసిన మిలిటరీ సాయం తీసుకున్నా కూడా మీకు యూరోపియన్ దేశాలన్నీ కలిపి యుక్రెయిన్కి ఇచ్చిన సాయము $51 బిలియన్, 51 అంటే 5,100 కోట్ల డాలర్లు. కానీ ఒక్క అమెరికాయే ఉక్రెయిన్కు చేసిన మిలిటరీ సాయం విలువ $65 బిలియన్, 65, 6,500 కోట్ల డాలర్లు. సో ఎక్కడా కూడా పోలిక లేదు. ఈవెన్ ఒక్క మనీ రీత్యానే కాదు, బలగాల రీత్యా కూడా చూడండి. మీ ట్రూప్స్ అమెరికాకు 13 లక్షల ఫోర్సెస్ ఉంటే, 1.3 మిలియన్ ఉంటే, యూరోప్కు 14-15 lakh ఫోర్స్ ఉంటాయి, 1.47 మిలియన్. అంటే యూరోపియన్ దేశాలకన్నిటికి కలిపి కూడా ఓవర్ 1 మిలియన్ ఫోర్సెస్ ఉంటాయి. కానీ ఇప్పటికీ యూరోప్లో సుమారు 1 lakh అమెరికన్ ఫోర్సెస్ ఉన్నాయి. టు బీ ప్రిసైజ్ 84,000 బలగాలు ఉన్నాయని అంచనా. సో రేపు అమెరికా గనక యూరోప్ నుంచి మొత్తానికే వైదొలిగితే, ఎందుకు యూరోప్లో మా బేస్ ఉండాలి అంటున్నారు. అమెరికన్ ట్రంప్ పాలసీ ఆఫ్ ఐసోలేషనిజం ఇలాగే పెరిగితే ఈ నాటో నుంచి విత్డ్రా అయి ఈ మిలిటరీ ట్రూప్స్ కూడా విత్డ్రా చేసుకుంటే యూరప్ తన సెక్యూరిటీ కొరకు కొన్ని లక్షల బలగాలను పెంచుకోవాల్సి ఉంటుంది. అంటే ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫోర్సెస్. ఇక హార్డ్వేర్, సాఫ్ట్వేర్లో, ఎక్స్పర్టీస్లో అన్నిట్లో తేడా. ఇప్పుడు అమెరికాకు ఉన్న అత్యాధునిక F-35 యుద్ధ విమానాలు ఇటీవల మన దేశానికి కూడా అమ్ముతామని అమెరికా ప్రతిపాదించింది. అలాంటి F-35 విమానాలకు సరిపడగలిగే విమానాలు కూడా యూరోప్లో లేవు. యూరోప్ ఆల్సో ఇది వెరీ బిగ్ డిఫెన్స్ ప్రొడ్యూసింగ్ ప్రాంతం. ఇప్పుడు ఫ్రాన్స్ లాంటి దేశాలు డసావ్, రాఫెల్ లాంటి యుద్ధ విమానాలు తయారు చేస్తాయి, మిగ్ లాంటి విమానాలు తయారు చేస్తాయి. కానీ అమెరికన్ హార్డ్వేర్ కానీ, అమెరికన్ సాఫ్ట్వేర్ కానీ, అమెరికన్ మిలిటరీ వ్యూహాలకు కానీ, అమెరికా స్పైయింగ్ నిఘా వ్యవస్థలకు కానీ ఎక్కడా యూరోప్ మ్యాచ్ కాదు. అందువల్ల ఇప్పుడు యూరోప్లో ఆందోళన పెరుగుతుంది ఏంటంటే హౌ టు ప్రొటెక్ట్ ఇట్ సెల్ఫ్. సడన్ యుఎస్ డిజోన్ చేసుకుంటే ఏంటి పరిస్థితి? ఎందుకంటే పుటినేమో ట్రంప్ సహకారంతో రెచ్చిపోతున్నాడు. సో వాట్ షుడ్ యూరోప్ డూ? ఇప్పుడు యూరోప్ తన డిఫెన్స్ స్పెండింగ్ పెంచుకోవాలని నిర్ణయం ప్రకటించారు కూడా. యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ప్రకటించారు ఇటీవల $800 బిలియన్ మేము డిఫెన్స్ పైన ఖర్చు పెట్టబోతున్నామని. టు బీ ప్రిసైజ్ $843 బిలియన్ ఖర్చు పెట్టబోతున్నామని. సో ఇది నియర్లీ అంటే ఇది 4 yearsలో ఖర్చు పెట్టబోతున్నారు, ఒక్క రోజులో కాదు. అందుకొరకు అవసరమైతే లోన్లు కూడా ఇవ్వటానికి సభ్య దేశాలకు ఒక $157 బిలియన్ ఫండ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే డిఫెన్స్ కొరకు ఖర్చు పెట్టడానికి డబ్బులు లేని యూరోపియన్ దేశాలకు అప్పులు ఇచ్చైనా డిఫెన్స్ పైన ఖర్చు పెట్టాలి అని చూస్తున్నారు. ఈవెన్ తమ ఫిస్కల్ డెఫిసిట్ పెంచుకోవటానికి కూడా యూరోపియన్ యూనియన్ దేశాలకు యూరోపియన్ కమిషన్ అనుమతించింది. అంటే ఒక రకంగా పెద్ద ఎత్తున తమ డిఫెన్స్ స్పెండింగ్ పెంచాలి అని. ఇప్పుడు ఆల్రెడీ డెన్మార్క్ లాంటి దేశాలు తమ జీడిపిలో మోర్ దెన్ 3% డిఫెన్స్ స్పెండింగ్ పెంచుతున్నారు. ఇప్పుడు ఈవెన్ యూకే కూడా తన డిఫెన్స్ స్పెండింగ్ మోర్ దెన్ 2% పెంచేసింది. సో ఇలా యూరోపియన్ దేశాలన్నీ కూడా తమ డిఫెన్స్ తాము చూసుకోవాలి. దే కెనాట్ అవుట్సోర్స్ సెక్యూరిటీ టు యునైటెడ్ స్టేట్స్ అని క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఈ ప్రాసెస్ ఇట్ టేక్స్ టైం. ఎందుకంటే కొన్ని దశాబ్దాలలో యూరప్ అమెరికా పైన ఆధారపడడం అలవాటు అయిపోయింది. అందువల్ల ఇవాళ యూరప్ తనను తాను డిఫెండ్ చేసుకోవాలి అంటే 2 ప్రాబ్లమ్స్. ఒకటి, ఇమీడియట్గా డిఫెన్స్ మిలిటరీ ప్రిపేర్నెస్ సాధ్యం కాదు. ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ ప్రాసెస్. ఒక రోజులో నీవు ఆయుధాలు కొందామన్నా ఆయుధాలు దొరకవు, బలగాలను ట్రైన్ చేయాలన్నా ట్రైన్ చేయడం సాధ్యం కాదు. సో ఫైనాన్స్ సమకూర్చుకోవాలన్నా అంత ఈజీ కాదు. అందుకే ఇప్పుడు $843 బిలియన్ కూడా ఒక పీరియడ్ ఆఫ్ 4 years అని చెప్పారు. ఒకవైపు ట్రంప్ దూసుకొస్తున్నాడు, గ్రీన్లాండ్ తీసేసుకుంటా అంటున్నాడు, నాటో నుంచి విత్డ్రా అవుతా అంటున్నాడు, యూరోప్ సంగతి యూరోప్ చూసుకోవాలంటున్నాడు. యూరోప్ కనుక డిఫెన్స్ స్పెండింగ్ పెంచకపోతే పుటిన్కి చెప్పి దాడి చేయిస్తా అంటున్నాడు. మరోవైపు పుటిన్ అగ్రెసివ్గా ముందుకు వస్తున్నాడు. అందులో ట్రంప్ మద్దతుతో ఇక మామూలుగా రెచ్చిపోవడం లేదు. సో అటు ట్రంప్ ఇటు పుటిన్ తరుముకు వస్తుంటే యూరోప్ పరిస్థితి ఏంటి? సడన్గా మా పరిస్థితులు మారవు. అందుకే కొంత రాజీ ధోరణి యూరోప్ అనుసరిస్తుంది. అందుకే బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అమెరికాకి వెళ్ళారు, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ అమెరికాకి వెళ్ళారు. సో ట్రంప్తో రాజీకి, ట్రంప్ను ఎలాగో అలాగో ఒప్పించాలనే ప్రయత్నంలో యూరోప్ పడ్డది. అంటే ఒక డ్యూయల్ స్ట్రాటజీ యూరోప్ అనుసరిస్తుంది. ఇప్పటికిప్పుడు అమెరికా నుంచి డీకపుల్ చేసుకోలేదు,
కానీ అమెరికా నుంచి రిస్క్ మాత్రం చేసుకోవాలి. ఎందుకంటే అమెరికా పైన ఆధారపడడం వల్ల ఉండే రిస్క్ ట్రంప్తో అర్థమైంది. అందువల్ల తమ మిలిటరీ ప్రిపేర్నెస్ పెంచుకుంటున్నారు, డిఫెన్స్ స్పెండింగ్ పెంచుకుంటున్నారు, డిఫెన్స్ ప్రొడక్షన్ పెంచుకుంటున్నారు. అదే సమయంలో డీకప్లింగ్ చేసుకోలేరు. ఇప్పటికే అమెరికా పైన ఆధారపడకుండా ఇమీడియట్గా తనను తాను కాపాడుకోలేరు. అందుకే ఒకవైపు ఏమో ట్రంప్తో రాజీ డిప్లొమసీ జరుపుతున్నారు, మరోవైపు ఏమో తమ మిలిటరీ ప్రిపేర్నెస్ యూరోప్ పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేకపోతే అమెరికా మద్దతు లేకుండా యూరోప్ తనను రక్షించుకోలేదు. ఒకవేళ ఇంకా ఈ దేశాల మధ్య కాంట్రడిక్షన్ తీవ్రమై అమెరికా రష్యాతో కలిసి యూరోప్ పైన పడింది అనుకోండి, అయ్యి అప్పుడైతే యూరోప్ పరిస్థితి మామూలుగా ఉండదు. సో అందుకే ఈ ప్రయత్నాలు, ఈవెన్ ప్రిన్స్ చార్లెస్ కూడా రంగంలో దిగి ఉక్రెయిన్ విషయంలో ట్రంప్తో మాట్లాడటానికి సిద్ధపడుతున్నాడు. బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ కింగ్ రాసిన లేఖను కూడా ట్రంప్కి అందజేశాడు. సో దే ఆర్ ట్రైంగ్ టు కోప్ అప్ విత్ ద ట్రంప్ ఎరా ఇన్ అమెరికా.